చాలా ట్రెండింగ్ లో ఉంది కదా, మొత్తం ట్రెండింగ్ అని చెప్పడానికి కాంట్రవర్సీలో ఉంది అని చెప్పొచ్చు. శివాజీ గారికి, అన్వేష్ గారికి లేదా అనసూయ గారికి? ఖచ్చితంగా శివాజీ గారికి నేను సపోర్ట్ చేస్తాను. ఇక్కడ నాన్ వేసిన ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడటం కరెక్ట్ అంటారా? చాలా తప్పు. ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడం కరెక్టా తప్పు అని చెప్పలేం, కానీ ఇన్వాల్వ్ అవ్వు, నీది తప్పు, ఇలా చేయకూడదు, ఒకవేళ నా ఒపీనియన్ ఇది ఒపీనియన్ చెప్పడం ఎక్కడ తప్పలేదు, కానీ బూతులు తిట్టడం ఏంటి? అలాగే చిన్న నార్మల్ వల్ల చెప్పండి. ప్రతి ఒక్క గరికపాటి గారిని కూడా ఏది పడితే అది బూతులు మాట్లాడుతున్నాడు. బూతులు మాట్లాడడం చాలా తప్పు. అది కాకపోతే ఇండియా గురించి మాట్లాడతాడు, సనాతన ధర్మం గురించి మాట్లాడతాడు, ఇస్లామిక్ గురించి మాట్లాడతాడు, ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. చాలా అంటే చాలా తప్పు. గతంలో కూడా శివాజీ గారు నాన్ వేషన్ వీడియోస్ చూస్తాను, నాన్ వేషన్ వీడియోస్ ఉంటాయని పొగిడారు. అది చూసుకొని అన్వేషణ మళ్ళీ క్షమాపణ చెప్పడం జరిగింది కదా, దాన్ని మీరు సమర్థిస్తారా? క్షమాపణ చెప్పినారు, ముఖం మీద ఉంచేసి తుడుచుకో బ్రో, సారీ బ్రో అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? చేయవు కదా. అట్లనే ఉంది ఇది కూడా. తిట్టిన మాటలన్నీ కన్న బూతులన్నీ తిట్టేసి, చిన్న చిన్న బూతులు కాదు, కన్న బూతులు ఏమంటే అవి మాట్లాడేసి ఇప్పుడు సారీ అనేసి అయిపోతుంది. చెప్పండి, చాలా అంటే చాలా దారుణంగా మాట్లాడుతున్నాడు. అలాగే చూసుకుంటే ఆర్జీవి గారు ఇంటర్వ్యూస్ లో హీరోయిన్స్ రకరకాలుగా పొగుడుతారు కదా, ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి శివాజీ గారిని వ్యతిరేకించడం కరెక్ట్ అనుకుంటున్నారా? మేము పెద్ద పెద్దల గురించి మాట్లాడము. శివాజీ గారు ఇంకెవరైనా చిన్న చిన్న ఎవరైనా మాట్లాడితే రియాక్ట్ అవుతాం. పెద్ద పెద్దల గురించి మేము మాట్లాడడం అయ్యా, మాకు భయం. అది అట్లా ఉంది సిచ్యువేషన్. బయట చూసుకుంటా అంటే అదే చెప్తున్నాం కదా, జనాలు ఎట్టున్నారంటే ఎవరన్నా అలుసుగా దొరుకుతాడా మాట్లాడేది ఉంటారు, కానీ పెద్ద పెద్దల గురించి మాట్లాడతామో స్వామి చాలా మరి. ఇప్పుడు ఆయన ఏమన్నాడు అని చెప్పిన ఇంటెన్షన్ కరెక్ట్, బట్ కొన్ని పదాలు దొరలాడు. ఆ పదాలు కూడా ఏంటి సామాన్లు అవి అన్నాడు. సో ఒక పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి వాడకూడదు, బట్ కానీ వాడాడు. కానీ ఇంతకుముందు ఎప్పుడు చూడని పదాలా అంటే మనకి బిగ్ బాస్ అయిపోయింది, ట్రెండింగ్ లో ఏం లేదు, ఇప్పుడు మాట్లాడుకోవడానికి ఏం చేసుకోవడానికి ఏం లేదనేసి ఈ ఎవరు పడితే వాళ్ళ వీడియోలు తీసి పెట్టేస్తున్నారు. సో చూస్తున్నా కదా, సాంగ్ లో కూడా సామాన్లు పాట ఉంది కదా, కూసింతా నీతో చూసేసాల పాటలో కూడా అసలు సరుకు సామాన్లు చూస్తే మీసం లేసి కూర్చుంది. బట్ ఏమన్నా లిరిక్ ఉంది కదా దాంట్లో. సాంగ్ మనము ఎంజాయ్ చేసాం, లిరిక్స్ డాన్స్ చేసాం, అన్నీ చేసాం, మరి దాంట్లో కనపడలేదా చెప్పండి? నువ్వు చూసుకుంటే మూవీస్ లో ఐటమ్ సాంగ్స్ అని ఉంటాయి. ఐటమ్ సాంగ్స్ లో ఐటమ్ అని ఎవరు అంటారు? హీరోయిన్ అంటారు కదా, హీరోయిన్ ఐటమ్ అంటారు. మరి ఆ హీరోయిన్ ఐటమ్ అని చెప్పి పోర్ట్రేట్ చేసి చిన్న చిన్న డ్రెస్లు వేసి ఎక్స్పోజింగ్ చేపించి అప్పుడు కనబడట్లేదా? మరి చెప్తున్నాము, అప్పుడంతా కనబడింది, ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఇప్పుడు ఎందుకు తప్పుగా కనిపిస్తుంది అని అడుగుతున్నాం. మరి గతంలో అనసూయ గారు జబర్దస్త్ లో యాంకరింగ్ చేశారు, నాగబాబు గారు ఉన్నారు కదా ఇద్దరు జబర్దస్త్ లో, వాళ్ళు డబుల్ మీనింగ్ సెటిల్ కి డబుల్ మీనింగ్ స్కిట్ చేసినప్పుడు పగలబడి నవ్వారు కదా, మరి ఎందుకు వ్యతిరేకత ఇస్తున్నారు? అంటే అది కామెడీ కదా, మనం కామెడీలో ఉన్నప్పుడు తెలుసుకోలేము, ఏదంటే అది మాట్లాడచ్చు. కామెడీలో ఏ మాట మాట్లాడచ్చు, అన్ని తీసుకునేసి అన్ని మాట్లాడాలి. సరే ఎవరైనా తీసుకున్నారు, యూత్ తెలుసు అది కామెడీ షో అని తెలుసు. ఇప్పుడు చిన్నపిల్లలు చూస్తున్నారు, అది కామెడీ షోలో అట్లా మాట్లాడినారు అనుకో, వాళ్ళు అది నిజమైన కామెడీలో అట్లా మాట్లాడచ్చు, అట్లా ఏం కాదనుకుంటారు చెప్పండి. చిన్నపిల్లలు అంటే ఈ నిజమైన పదాలే ఇట్లా మాట్లాడచ్చు అనేసి రేపు పిల్లలు వేరే అమ్మాయిని ఒక మాట అన్నాడు అనుకో, చూసే వాళ్ళకి ఎట్లుంటుంది చెప్పండి. సో కొంచెం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అనిపించింది నాకైతే. శిక్షణ జ్ఞానం లేకుండా నోటికి వచ్చి నేలకి నరం లేదంటారు కదా, ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు. ఎక్కడో వేరే దేశంలో ఉంటే మాట్లాడడం కాదు, ఇక్కడికి వచ్చి మాట్లాడు. ఇండియాకి రావడం దరిద్రం అంట, అడుగు పెట్టడంట, ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. ద్రౌపది అమ్మవారి గురించి మాట్లాడుతాడు, సీతాదేవి గురించి రేపులు చేశానంట. అసలు పురాణాలు తెలుసా? వారి మీద చేయి పడిన దానికే కదా మహాభారతము జరిగింది, రామాయణం జరిగింది. ఛాతిని చీల్చి ఆ రక్తాన్ని కేశాల ఖండించి ప్రతీకారం తెచ్చుకున్నారు. మహాభారతం ఒక ఆడవారిని ఎత్తుకెళ్ళిన కదా 10 తెల్లల రాక్షసుని కూడా పురుగులాగా చేసి భస్మం చేసింది, అది రామాయణం. మరి ఈ పురాణాల నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు? ఆ వీడియోలు కూడా పెడుతున్నావు కదా, మరి ఆ పురాణాల నుంచి ఏం నేర్చుకున్నావు? ఏమి జ్ఞానాన్ని ఇస్తున్నావు? మిడిమిడి జ్ఞానాలతో ఏం మాట్లాడద్దు. సో చాలా మంది ఇప్పుడు జనాలు కూడా చూస్తున్నారు, అసలు ఎందుకు వానికి ఇంకా అసలు సబ్స్క్రైబర్లు ఇంకా లక్షల్లో ఉన్నారు. సో ఇలాంటి వానికి బుద్ధి చెప్పాలంటే పెద్ద పెద్ద వాళ్ళు శిక్ష వేయాలి, తీసుకొని వచ్చి శిక్ష వేయాలి. మన వాళ్ళు చిన్న గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేయించండి. మీతో తోటి ఉంటారు కదా 10 మందికి కూడా అన్సబ్స్క్రైబ్ చేయించండి. సో అదే వానికి పెద్ద శిక్ష. మంచిది, మీరు మా ఇంటి గౌరవం, మీరు మా దేశ గౌరవం. మీ గౌరవం ఎలా వస్తుంది? మంచి వస్త్రాధారణలో ఉంటుంది అని చెప్తున్నాను. సో వారు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు ఒక దారిలో వెళ్తున్నప్పుడు మీకు ఐరన్ కడ్డీ ఎదురుపడింది, పట్టించుకోరు కదా. అదే దాంట్లో ఒక బంగారు కడ్డీ కనిపించింది, అప్పుడు ఏం చేస్తారు? ప్రతి ఒక్కరు ఎవరు చూసినా కానీ దాన్ని ఎత్తుకొని జోబులోకి వేసుకుంటారు, మనం సొంతం చేసుకోవాలని చూస్తారు. సో మీరు బంగారుతో విలువ కట్టిన వారు, అంతటి ప్రీషియస్ మీరు. సో మీరు గౌరవం పొందాలంటే మంచిగా ఉండాలి, అది చెప్తున్నాను. కానీ ఈ అన్వేషణ మాట్లాడడం చాలా అంటే చాలా తప్పు. సో పెద్దవాళ్ళు అసలు నాగబాబు గారి నుంచి నేను అస్సలు
ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సంఘటన ఇలా మాట్లాడతారో ఇలా చేస్తారనేసి. అలాంటి వాళ్ళని మీరు నాగబాబు గారు ఎందుకు ప్రోత్సహించారో నాకైతే తెలియట్లేదు. సో చెప్తున్నాం కదా, ఇది మహిళలను డిగ్రేడ్ చేయడం కాదు, మీరు అంత ప్రీషియస్ కాబట్టి మీరు మా ఇంటి గౌరవం, మీరు మా దేశ గౌరవం కాబట్టి మీరు మంచిగా ఉండాలని కాబట్టి చెప్తున్నాము. సో ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చెయ్యకండి దయచేసి. సో వాళ్ళకి శిక్ష వేయాలంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద వాళ్ళు రియాక్ట్ కావాలి, పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ రియాక్ట్ కావాలి. ఇన్ఫ్లుయెన్సర్ రియాక్ట్ అయ్యి ఒక్కరు రియాక్ట్ అయ్యి చేసినా కానీ, ఒక్కరు మీ మూలాన ఒక్కరు మనకి అన్సబ్స్క్రైబ్ చేసి వాళ్ళని శిక్ష వేశారంటే చాలా అంటే చాలా మంచిది. సో ఇండియాకి వచ్చి ఇక్కడ మాట్లాడు, ఎక్కడ ఉండి మాట్లాడడం కాదు. సో నేనైతే కంక్లూజన్ ఇస్తున్నాను, చాలా అంటే చాలా దారుణంగా మాట్లాడావు. ఈ మాటల్ని వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పినా కానీ చాలా తక్కువే అనుకుంటున్నాను.